పోలీస్ సింహం ఉమేష్ చంద్ర, చదలవాడ ఉమేష్ చంద్ర. ఈ పేరు చెబితే ఈ తరానికి తెలిసింది ఒకటే, అమీర్పేట ఎస్ఆర్ నగర్ మధ్య ఉండే ఉమేష్ చంద్ర విగ్రహం. ఆ పోలీస్ ఆఫీసర్ విగ్రహం ఇప్పుడు ది గ్రేట్ హైదరాబాద్ లో అతి పెద్ద ల్యాండ్ మార్క్. ఆ ల్యాండ్ మార్క్ మీదుగా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ల్యాండ్ మార్క్ ని తన అడ్రస్ గా చెప్పుకుంటారు. ఇప్పుడిలా ల్యాండ్ మార్క్ గా చెప్పుకుంటున్న ఉమేష్ చంద్ర ఒకప్పుడు అసాంఘిక శక్తుల గుండెల్లో ల్యాండ్ మైన్. ఆయన గురించి చెప్పమంటే డిపార్ట్మెంట్ లో సీనియర్ ఆఫీసర్లు కథలుగా చెబుతుంటారు. ఉమేష్ చంద్ర అనుభవం ఈ తరం పోలీస్ ఆఫీసర్లకు పాఠాలు. ఉమేష్ చంద్ర కెరియర్ కాబోయే పోలీసులకు సిలబస్. అసలు ఎవరా ఉమేష్ చంద్ర? ఆయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? ఆయన డిపార్ట్మెంట్ కు చేసిన సేవలేంటి? ఆయన జీవితం అలా ముగియటానికి కారణమేంటి? ఉమేష్ చంద్ర 1966 మార్చి 19న గుంటూరులో జన్మించారు. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం, నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. మ్యాథ్స్, ఎకనామిక్స్ యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. సివిల్స్ రాసి ఐఏఎస్ గా ఎంపికయ్యారు. ముస్సోరిలో హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తరువాత వరంగల్ రూరల్ ఎస్పీగా తొలి పోస్టింగ్ వచ్చింది. 1991-92 మధ్యలో వరంగల్లో పనిచేశారు. అప్పుడు తెలంగాణలో నక్సలిజం ప్రభావం ఎక్కువ. యువత నక్సలిజం వైపు ఆకర్షితులవుతున్నట్టు ఉమేష్ చంద్రకు అర్థమైంది. నక్సలిజాన్ని అంతం చేసేందుకు జన జాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐపీఎస్ గా డ్యూటీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే ఏకంగా నక్సలైట్లకు శత్రువయ్యారు. 1992 అక్టోబర్ పులివెందుల ఎస్పీగా బదిలీ అయ్యారు. కడప జిల్లాలో విధులు నిర్వర్తించడం అంటే రోజు ఫ్యాక్షనిజంతో యుద్ధం చేయడమే. వరంగల్లో నక్సలైట్లకు చుక్కలు చూపించిన ఉమేష్ చంద్ర అటు కడపలో ఫ్యాక్షనిస్టులను వదలలేదు. అక్కడ పనిచేసింది కొంతకాలమే అయినా ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయారు. అప్పుడే యువ ఐపీఎస్ ఉమేష్ చంద్ర పేరు డిపార్ట్మెంట్ లో మారుమోగింది. చోటా మోటీ రౌడీల నుంచి బడా ఫ్యాక్షనిస్టుల వరకు ఉమేష్ చంద్ర పేరు వింటే హడలిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కడపలో పనిచేసిన సమయంలో ఇలాంటి ఉదాహరణలెన్నో. ఆ దూకుడే ఆయనకు కడప పులి అని పేరు తీసుకొచ్చింది. పులివెందుల ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయిన ఉమేష్ చంద్ర ఆ తర్వాత మళ్లీ వరంగల్ బదిలీ అయ్యారు. అంతకు ముందే నక్సలైట్లపై విరుచుకుపడ్డ ఉమేష్ చంద్ర ఈసారి దూకుడు మరింత పెంచారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ జపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ మంత్రాన్ని అప్పుడే అమలు చేశారు ఉమేష్ చంద్ర. ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారాలు సూచించేవారు. అంతకు ముందు సమస్యలతో నక్సలైట్లను కలిసే అలవాటున్న జనం మెల్లిమెల్లిగా పోలీసులకు దగ్గరయ్యారు. దీంతో నక్సలైట్ల చుట్టూ ఉచ్చు బిగిసింది. చాలా మంది నక్సలైట్లు జైలు పాలయ్యారు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది. డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ సాయంతో అసాంఘిక శక్తులను ఆటకట్టిస్తోంది. కానీ ఉమేష్ చంద్ర పనిచేసిన కాలంలో టెక్నాలజీ పెద్దగా లేదు. అయినా ఆ సమయంలో తాను ఏర్పాటు చేసిన నెట్వర్క్ నక్సలైట్లను ఉక్కిరి బిక్కిరి చేసింది. వరంగల్లో పనిచేసిన తర్వాత ఉమేష్ చంద్ర మరోసారి కడపకు బదిలీ అయ్యారు. ఈసారి జిల్లా ఎస్పీ హోదాలో వెళ్లారు. ఏఎస్పీగా ఉన్నప్పుడే ఫ్యాక్షనిస్టులను నిద్ర లేకుండా చేసిన ఉమేష్ చంద్ర ఎస్పీగా వెళ్లి అంతే కఠినంగా ఉన్నారు. 2 ఏళ్లు కడపలో ఎస్పీగా పనిచేసి 1997 కరీంనగర్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన బదిలీ ఆపాలంటూ జనం ధర్నాలు కూడా చేశారు. కారణం ఉమేష్ చంద్ర పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడే అక్కడి జనం స్వేచ్ఛ అంటే ఏంటో చూడగలగటమే. అక్కడి నుంచి ఉమేష్ చంద్ర బదిలీ అయిన కరీంనగర్ కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమే. అక్కడ ఉమేష్ చంద్ర విధుల్లో సఫలమయ్యారు. ఏడాది పాటు కరీంనగర్ ఎస్పీగా పనిచేసిన తర్వాత డిప్యూటీ ఐజీగా ప్రమోషన్ వచ్చింది. సెప్టెంబర్ 4, 1999 పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేని రోజు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఐపీఎస్ ఉమేష్ చంద్రను 4 నక్సలైట్లు దారుణంగా కాల్చారు. ఓవైపు బుల్లెట్ల గాయాలు విలవిలలాడేలా చేస్తున్న ఉమేష్ చంద్ర మాత్రం తన విధిని మరువలేదు. గాయాలతోనే కారులోంచి దిగి నక్సలైట్లను తరిమారు. కానీ ఉమేష్ చంద్ర చేతిలో గన్ లేకపోవడంతో ఎదురు తిరగలేకపోయారు. నక్సలైట్లు మళ్లీ కాల్పులు జరపడంతో ఉమేష్ చంద్ర అక్కడికక్కడే చనిపోయారు. ఉమేష్ చంద్రతో పాటు ఆయన గన్మ్యాన్ డ్రైవర్ కూడా ప్రాణాలు వదిలారు.
పట్టపగలు హైదరాబాద్ మహానగరంలో నడి రోడ్డుపై ఓ ఐపీఎస్ ఆఫీసర్ ని నక్సలైట్లు కాల్చి చంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉమేష్ చంద్ర కన్ను మూసిన ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోనే 2000 సెప్టెంబర్ 4న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏ నక్సలిజాన్నైతే ఉమేష్ చంద్ర రూపమాపాలనుకున్నారో ఆ నక్సలైట్లే ఆయన్ను బలి తీసుకోవడం డిపార్ట్మెంట్ కు పెద్ద దెబ్బ. కానీ ఆయన చేసిన త్యాగం పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఓ అధ్యాయం. అందుకే ఉమేష్ చంద్ర చనిపోయి ఏళ్లు గడిచిన ఆయన త్యాగాన్ని ఇప్పటికీ డిపార్ట్మెంట్ గుర్తు చేస్తూ ఉంటుంది. తెలంగాణలో నక్సలిజమైన, రాయలసీమలో ఫ్యాక్షనిజం అయిన, రౌడీయిజం అయిన ఉమేష్ చంద్ర డీల్ చేసిన తీరు ఈ తరం పోలీసులకు పాఠ్యాంశాలే. కనిపించని నాలుగో సింహం పోలీసు లాంటి డైలాగులు, కాకి చొక్కా హీరోయిజాన్ని సినిమా తెరపై పండించిన సీన్లు చాలానే చూశాం. కానీ ఉమేష్ చంద్ర కెరియర్ లో అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయంటూ ఇప్పటికీ డిపార్ట్మెంట్ లో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కథలుగా చెబుతూ ఉంటారు యువ పోలీసులకు. విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం లాంటి పదాలకు పర్యాయ పదం ఉమేష్ చంద్రాన్ని కీర్తిస్తూ ఉంటారు. ఉమేష్ చంద్ర అంటే అమీర్పేట ఎస్ఆర్ నగర్ మధ్య ల్యాండ్ మార్క్ కాదు, అసాంఘిక శక్తుల గుండెల్లో ల్యాండ్ మైండ్.